అపోస్తలుడైన పౌలు ఆసియా మరియు ఐరోపా ఖండాలలో సువార్త పరిచర్య బహు విజయవంతముగా జరిగించుచు తెస్సలోనికే పట్టణంలో నుంచి ఏథెన్స్ అనే నగరానికి వచ్చాడు. ఏథెన్స్ నగరము గ్రీకు దేశానికి కేంద్ర పట్టణం. గొప్ప విద్వాంసులు, పండితులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు గల ప్రదేశము. రోమా రాజ్యములోని అత్యధిక విద్యార్హతలు గల విజ్ఞులు విజ్ఞాన సదస్సులకు ఏథెన్స్ నగరంలో సమావేశమయ్యేవారు. ఏథెన్సు విద్యాపీఠం. వ్యాపారానికి అక్కడ ప్రాధాన్యత లేదు. ఆ దినములలో తత్వశాస్త్రములన్నీ మత ప్రాతిపదికతో కూడియుండెను కనుక అచ్చట విగ్రహారాధన అధికముగా జరుగుచుండెను. ఆ నగరములో మిగుల ప్రావీణ్యత గల శిల్పులు మలచిన అందమైన శిల్పములు నిలువబెట్టబడి ఉండేవి. ఏథెన్సు మిక్కిలి సుందరమైన కొండలు గల పట్టణం. ప్రతి ఉన్నత స్థలమందు ఒక దేవాలయము కట్టబడెను. పౌలు దినములలో అది వైభవముతోనూ విస్తారమైన ఐశ్వర్యముతోనూ కూడిన సంపన్న నగరము. పౌలు ఒంటరిగా ఉన్నందున అచ్చట సువార్త చెప్పుటకు సందేహించెను. కాని ఆ పట్టణములో తిరుగుచుండగా ఆత్మయందు అతనికి తీవ్రత కలుగుటచే తన్ను తాను ఆపుకొనలేక ఆ గొప్ప శాస్త్రజ్ఞులకు బోధించాడు. వారిలో రెండు విధములైన సిద్ధాంతములు గల గుంపులు ఉండేవి. మొదటి వారు ఎపిక్యూరియన్స్. వీరి సిద్ధాంతములేమనగా మతము భయమును పుట్టించును. మరణ భయము, తీర్పు భయము ఉండనక్కరలేదు. అది మనిషిని కృంగదీసి సంతోషమును చంపివేస్తుంది. జీవాత్మ నిత్యమైనది కాదు. మరణ అనంతరము అది అనంత విశ్వాసములో కలిసిపోతుంది. కనుక ఎవరును భయపడనక్కరలేదు. భూమి మీద సమస్తమును ఎవరి కర్మను బట్టి వారికి జరుగుతుంది. కనుక దేవులను గూర్చిన వ్యర్థమైన భయాందోళన వారికి అనవసరము. వ్యాధి బాధలు, కష్టనష్టములు సంభవించినను అవి కేవలము తాత్కాలికములు. వాటి విషయము ఎక్కువగా పట్టించుకొనక వాటికి ముందున్న ఆనందమును జ్ఞాపకము తెచ్చుకున్నచో ఆ నిరుత్సాహము తొలగిపోవును. ఇది వారి సిద్ధాంతము. ఇట్టి నిర్ణయములు గైకొన్నవారు పశు ప్రవృత్తులు కలిగి విచ్చలవిడిగా జీవించుచు ఎక్కువగా పాపము చేసేవారు. రెండవ గుంపు వారు ఎవరనగా సోయికులు, స్టోయిక్స్ అని అంటారు. వీరు అధిక సంఖ్యాకులు. తత్వవేత్తలు ఎక్కువ మంది ఈ వర్గీయులే. వీరి సిద్ధాంతములేవనగా మానవుడు దేవుడు తనకిచ్చిన గుణలక్షణముల బట్టి నలవవలెను. తన మనస్సును ఆధారము చేసుకుని మానవుడు జీవించవలెను. కామ, క్రోధ, మోహ, మదమత్సరములకు అధికముగా లోనుగాక తన మనస్సును స్వాధీనము చేసుకునగలవాడే స్వాతంత్రుడు. శరీరేచ్ఛలు తీర్చుకునవచ్చును గాని మితిమీరినచో వినాశనమునకు దారి తీస్తుంది అని వారు బోధించేవారు. అందున వారు కఠిన మనస్కులయ్యారు. మరియు వారికి తమ పూర్వీకుల మత ఆచారములతో నమ్మకము లేదు. ఈ రెండు తెగల తత్వశాస్త్రజ్ఞులు సామాన్య ప్రజలకు తమ సందేశములు అందించుచు వారిని తమ మార్గములో నడిపించిరి. అపోస్తలుడైన పౌలు తత్వశాస్త్ర ఉపదేశకులకు సువార్త చెప్పుదు గాని వారు పునరుత్థానమును గూర్చి హేళన చేసేవారు. అందున బహుకొద్ది మంది మాత్రమే ప్రభువునందు విశ్వాసముంచిరి. సువార్తను బట్టి ఈ శాస్త్రోపదేశకులకు కోపము రాలేదు, ఆసక్తిని కలిగించలేదు. కనుక పౌలు అక్కడ ఏమీ పనిచేయక కొరింథు పట్టణమునకు వెళ్ళిపోయాడు. కొరింథు 3 ఓడరేవులు కలిగిన మహాపట్టణము. అక్కడ విద్వాంసులు లేరు. ప్రపంచపు నలుమూలల నుండి వచ్చిన వ్యాపారస్తులు, ప్రయాణికులు, నావికులు అక్కడ విస్తారముగా ఉండేవారు. వారు మిక్కిలి విలువైన సామాన్యమైన ఎన్నో సరుకులు తెచ్చి వ్యాపారము చేసేవారు. రోమా రాజ్యములోని ప్రజలందరినీ అక్కడ చూడవచ్చును. మతముతో వారికి ఎంత పని లేదు. వారు ధనాపేక్ష, దౌర్భాగ్య జీవితమును మిక్కిలి స్వేచ్ఛగా జీవించేవారు. పట్టణము వెనుకనున్న ఎత్తైన కొండ మీద ఒక దేవతా ఆలయము ఉండేది. ఆ పట్టణపు ప్రజలు ఆ దేవతా ఆలయమునకు వచ్చు యాత్రికులు, దేవదాసులతోనూ సామాన్య స్త్రీలతోనూ విపరీతముగా వ్యభిచారము చేసేవారు. వారందరూ తప్పత్రాగి నీచముగా ప్రవర్తించుచూ ఉండేవారు. అట్టి హేయమైన పాపముతో నిండిన పట్టణమందు పౌలు 1.5 సంవత్సరము నుండి వాక్యము చెప్పుచుండెను. కాని వాక్యమును అంగీకరించిన నూతన విశ్వాసులు తమ ప్రాచీన జీవితమును జయించలేకపోయారు. అందుచేతనే పౌలు వారి పాపములను గద్దించుచు వారికి లేఖ రాయవలసి వచ్చెను. పౌలు ఎవడైనను క్రీస్తునందుండెడా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను అని వారికి జ్ఞాపకము చేయవలసి వచ్చెను. యూదులు ఇక్కడ కూడా పౌలు మీదికి దొమ్మీగా వచ్చి అతనిని వెళ్ళగొట్టుటకు ప్రయత్నించిరి. కానీ అకయ ప్రాంతములోని వారు రోమ అధికారి అది యూద మతమునకు మాత్రమే సంబంధించిన విషయమైనందున ఆ సంగతిని గురించి విమర్శించుటకు ఇష్టపడలేదు.
చివరికి పౌలు, శీల, తిమోతి కలిసి ప్రయాణమై ఎఫెసునకు వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. తరువాత వారు ఓడ ఎక్కి కైసరుకు వెళ్ళిరి. అక్కడి నుండి వారు తమ్మును సేవకు పంపిన అంతియొకయ సంఘమునకు తిరిగి వచ్చారు.